ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 3.84 లక్షల కుటుంబాలకి ఉపయోగపడేట్టుగా 6,098.93 కోట్ల రూపాయలని ఏకదఫీనా ఒకటేసారి లోన్ వేవర్కి సంబంధించిన నిధులు రిలీజ్ చేయడం జరిగింది వారి వారి అకౌంట్లో. అలాగే మరలా రెండవసారి ఇన్స్టాల్మెంట్ 6,190.02 కోట్ల రూపాయలతో మరొకసారి జులై మాసంలోనే రెండో విడత రిలీజ్ చేయడం జరిగింది. ఇది 1,50,000 వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ నేరుగా వారి అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానాన్ని చేయటం జరిగింది. దీనికి సంబంధించి 5,45,407 కుటుంబాలు రైతు కుటుంబాలకి 5,45,407 రైతు కుటుంబాలకి నేరుగా చేరేటట్టుగా చేయటం జరిగింది. ఈ రెండు ఫేజులు కలిపి మొత్తం 12,289 కోట్ల రూపాయలని 12,289 కోట్ల రూపాయలని 16.29 లక్షల కుటుంబాలకి 16.29 లక్షల కుటుంబాలకి 17.91 అకౌంట్లకి ఈ డబ్బుల్ని రిలీజ్ చేయడం జరిగింది. రెండు లక్షల వరకు ఆగస్టు లోపలనే చేస్తామని చెప్పిన దాన్ని నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రేపు ఆగస్టు 15 అంటే జులై 15లో ఇచ్చినటువంటి జీవోతో ఆగస్టు 15 కల్లా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి వైరాలో ఏర్పాటు చేసేటువంటి భారీ రైతు బహిరంగ సభలో ఇక్కడ నుంచే వైరా నుంచే ఆగస్టు 15 నాడు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులు చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది. ఈ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ సభ్యులందరూ కూడా సహచర మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటారు. కేవలం జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులే కాకుండా